హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీవై వంటిల్లు. ఈరోజు మనము టేస్టీగా క్రిస్పీగా ఉండే మసాలా వడలు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మసాలా వడలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ మసాలా వడలు అనేది చేసుకోవచ్చు. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ శనగపప్పు అనేది పచ్చి శనగపప్పు బాగా కడిగి నానబెట్టుకోవాలి. 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి 2 స్పూన్లు నానబెట్టిన పప్పుని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక కప్లోకి. తర్వాత మిగిలిన పప్పునంతా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మీ కారానికి తగినట్లుగా. తర్వాత అందులోకి అల్లం ముక్క అరంగుళం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పట్ట, 4 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు అనేది వేసుకొని బాగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఎలాంటి నీరు అనేది యూస్ చేయకూడదు, అలాగే మెత్తగా రుబ్బుకోకూడదు, బరకగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకు వడలు అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట. ఇప్పుడు పప్పు అంత బాగా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని ముందుగా కప్లోకి మనం పప్పులు తీసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ, ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనేది తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పొడి బియ్యం పిండిని వేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు అనేది వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కడాయిలో నూనె అనేది వేడి చేసుకొని మనం వడలు అనేది వేసుకోవాలండి. వడలు వేసుకునేటప్పుడు ముందుగా పిండిని చిన్న బాల్స్ లాగా తీసుకొని అరచేతిలో మధ్యలో పెట్టుకొని ఇంకొక చేతితో ప్రెస్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వడల షేప్ అనేది వస్తుందండి. మధ్యలో చేతిని నీటితో తడుపుకుంటూ మనం ఇలా వడలు అనేది వేసుకోవాలి. అప్పుడు వడలు అనేది పర్ఫెక్ట్ షేప్తో బాగా వస్తాయి. వడలు కాల్చేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. అప్పుడే మనకి వడలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయండి. హైలో కానీ పెట్టుకుంటే ఏమవుతుందంటే వడలు అనేది పైన బాగా మాడిపోతుంది, లోపల అనేది పప్పు ఉడకకుండా అలానే ఉంటుంది. కాబట్టి వడలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చినప్పుడు మనకి వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా సేపటి వరకు కూడా మనకు అలా క్రిస్పీగానే ఉంటాయన్నమాట. త్వరగా మెత్తపడకుండా టేస్టీగా ఉంటాయి. సో మన క్రిస్పీ మసాలా వడలు అనేది రెడీ అయిపోయినాయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ మసాలా వడలు పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఈ మసాలా వడలు ఇలా తుంచి వేసుకొని సాంబార్ వేసుకొని తినడం చాలా ఇష్టము. మీకు మసాలా వడలు ఎలా తింటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.